హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. మేమైతే డైలీ రివ్యూస్ పెట్టట్లేదండి. అంటే నార్మల్గా బిగ్ బాస్ లాగా ఎక్కువ కంటెంట్ ఉన్నది కదా ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో. అందుకని ఇంకా మేము 1 వీక్కి ఆర్ 3-4 డేస్కి ఒకసారి రివ్యూ పెడదాం అనుకున్నాము. అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే దాంట్లో కూడా చెప్పాము. సో మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అందుకని చెప్తున్నాను అనమాట. సో మీకు నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అన్నీ, అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చూడండి రివ్యూస్. సో లాస్ట్ వీక్ రివ్యూ అయిపోయింది కదా. సో ఈ వీక్ ఏమో స్టార్టింగ్ నటరాజ్ గొడవతో స్టార్ట్ అయిపోయింది. ఆయన ఏమో వీకెండ్ అయిపోగానే ఇంకా స్టార్ట్ చేశాడు, నన్ను ఎలాగో ఎలిమినేట్ చేయలేదు, ఇంకా రెచ్చిపోవచ్చు అనుకున్నాడు ఏంటో కానీ ఏదేదో చేస్తున్నాడు. ప్రేమ గురించి కూడా బెదిరిస్తున్నాడు అనమాట. మీరు కనుక నాకు ఏమైనా చెప్తే నాకు గొడవ అయిపోతుంది, మరి మీ ఇష్టం, గొడవ చేయమంటే చెప్పండి, గొడవ పడదామంటే నాకు చెప్పండి, లేకుంటే ఊరుకునండి అన్నాడు. మళ్ళీ వాళ్ళు లీడర్ బోర్డులో స్కోర్ బోర్డులో ఏ ఆర్డర్లో ఉంటే ఆ ఆర్డర్లో రూమ్స్ తీసుకుంటారు కదా, డామ్ అని ఇంకా మిగతా రూమ్స్, ప్యారడైజ్ అలా. సో ఈ వీక్ ఏమో ప్యారడైజ్లో జాను బాను వాళ్ళు ఉన్నారు కదా. మామూలుగా వీకెండ్లో జాను బాను వాళ్ళకి నటరాజ్కి పెద్ద గొడవ జరిగింది. అండ్ దానికి ముందు కూడా లాస్ట్ వీక్ ఈ ఎపిసోడ్ది కూడా చెప్పలేదు, ఒక ఎపిసోడ్ది. అదేంటంటే జాను బాను అంజలి చాలా చీప్గా మరి పర్సనల్ విషయాలు గొడవ పడ్డారు కదా. అది చెప్పాలంటే కూడా అసహ్యంగా ఉంది. అలాంటివి కూడా మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. మళ్ళీ మాట్లాడడం, అవి తెచ్చి అందరిలో ఎత్తడం. అసలు ఇదేంటి ఫ్యామిలీ షో అనుకుంటున్నారు? ఇది తెలుగు షో కదండి. నార్మల్గా హిందీలో అలా అయితే ఇలా చీప్గా మాడతారు, కానీ తెలుగు షోలో వచ్చి ఇట్లా చీప్గా ఎట్లా మాడుతున్నారు వాళ్ళిద్దరు. మరి ఫస్ట్ అలాంటివి ఎలా డిస్కస్ చేస్తున్నారో వాళ్ళు, ఇంకా వాళ్ళేమి మెచ్యూరిటీ ఉందో వాళ్ళకి మనకు తెలియదు. ఇంకా ఫ్యామిలీ చూడకూడదు కొన్ని రోజులు ఉంటే ఇలా మాడుతూ ఉంటే వాళ్ళు. ఇంకా వీళ్ళందరూ తర్వాత ఇంకా వీకెండ్లో జాను బాను వాళ్ళకి నటరాజ్కి గొడవ జరిగింది కదా. బాను ఉండి మమ్మల్ని టార్గెట్ చేశారన్నట్టు మాట్లాడాడు. వాళ్ళంతా కెమెరాలు ఉన్నాయి నటరాజ్ మాస్టర్కి అని చెప్పాడు. చెప్తే ఇంకా నటరాజ్ లేసి ఆయన కూడా పెద్ద గొడవ పడ్డాడు. నువ్వు నా ముందు పనికిరావరా బచ్చా, అది ఇది అని చెప్పి అక్కడ అంత గొడవ పడి నెక్స్ట్ ఇంకా వీళ్ళు గోల్డెన్ కప్లు అయ్యారు కదా జాను బాను వాళ్ళు. సో ఇంకా నటరాజ్ ఏమో ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళాడు, ఎలిమినేట్ కూడా అయ్యాడు, కానీ వాళ్ళు నో ఎలిమినేషన్ అని చెప్పి లాస్ట్లో మళ్ళీ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. సో ఇంకా రెచ్చిపోతున్నాడు, ఇంకా నన్ను షోలో పెట్టుకున్నారు అనుకుంటున్నాడు, ఏంటో తెలియదు. ఇంకా వచ్చినప్పటి నుంచి అందరిని బెదిరిస్తున్నాడు. మళ్ళీ వీళ్ళేమో మేము పాజిటివ్ నోట్లో సేవకులుగా పెట్టుకుంటామని అంటున్నారనమాట జాను బాను వాళ్ళు. ఎవరిని నటరాజ్ నీతుని పెట్టుకుందాం అనుకున్నారు. కానీ పాజిటివ్ నోట్ ఎట్లయితుంది? సేవకులు అంటే అదేం పాజిటివ్ నోట్ కాదు, అదేదో ఆపర్చునిటీ ఇచ్చినట్టు. వాళ్ళని ఏదో వాళ్ళ ప్యారడైజ్లో వాళ్ళని కూడా స్టే ఇచ్చి ఏదో వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు సేవకులుగా పెట్టుకొని. పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేస్తామని చెప్పి నటరాజు ఉండి నేను సేవకులుగా ఉంటే నా స్టైల్ వేరే ఉంటుంది, మీకు ఓకే అంటే చెప్పండి, నేను తీసుకుంటా, నో ప్రాబ్లం, నేను కూడా చేస్తాను సేవ అని చెప్పాడు. ఇంకా వాళ్ళు బెదిరిపోయారనమాట, నా స్టైల్ వేరే ఉంటుంది అన్నాడు. మళ్ళీ వీళ్ళు రివెంజ్ ప్లాన్ చేశారులే అని డబుల్ మీనింగ్ అన్నాడు అనమాట. ఇంకా సో మేము పాజిటివ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా తర్వాత ప్రేమ గురు వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ప్రేమ గురు వీళ్ళకి సేవకులు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారని వీళ్ళకి అడిగితే, సో మళ్ళీ వీళ్ళు వచ్చి ఇంకా రివెంజ్ అని అంటున్నారు కదా మాస్టర్, మేము వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నామంటే అట్లేం లేదు, నేను చేస్తాను, కానీ మీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, మరి మీ ఇష్టం, నో ప్రాబ్లం, నేను చేస్తాను అంటుంటే నీతో ఏమో భయపడింది అనమాట. నార్మల్గా ఇప్పుడు గోల్డెన్ కపుల్కి ఏమైనా ఆపర్చునిటీ అట్లా వచ్చి వాళ్ళు స్వాప్ చేయమని అట్లా పాయింట్స్ అట్లా ఏమైనా వస్తే మళ్ళీ వాళ్ళకి నచ్చరు కదా. సో వీళ్ళనేమో స్వాప్ చేస్తారేమో అని చెప్పి భయపడి తీసుకుందాంలే, ఇప్పుడు అందరూ మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళతో, అది ఇది అంది. కానీ ఇంకా నటరాజ్కి యూ షటప్ అని తిట్టింగ్ ఆపేశాడనమాట నీతుని. కానీ ఈ జాను బాను వాళ్ళు చెప్పింది కూడా నాకు నచ్చలేదు. పాజిటివ్గా ఇద్దాం అనుకుంటున్నాం సేవకులు అంటే అది అసలు ఏ రకంగా పాజిటివ్ సేవకులు ఇవ్వడం? ఎవరైనా నచ్చని వాళ్ళకి ఇస్తారు సేవకులు. ఇప్పుడు వాళ్ళ క్లోజ్ అయిన కళ్యాణ్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అంత పాజిటివ్గా చేయాలనుకుంటే వాళ్ళకి క్లోజ్ అయిన నూకరాజుకి ఇవ్వచ్చు కదా. అలా కాదని ప్రేమతో నటరాజు వాళ్ళకి ఇస్తున్నారు ముందు రోజంతా గొడవపడి. ఇంకా తర్వాత శివ ఉండి
లేచి ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా ఈ సంధ్య కూడా లేచి ప్రతిసారి దూరుతూ ఉంటుంది కదా ప్రతి దాంట్లో. మళ్ళీ దూరితే నీకు కోపం వచ్చిందయ్యా మాట్లాడడానికి అని చెప్పి అంది. ఏంటి అని చెప్పి ఆగిపోయింది. ఇంకా తర్వాత నేను మాట్లాడతాను, నేను ఎందుకు మాట్లాడకూడదు అని మళ్ళీ అదొక గొడవ క్రియేట్ చేశారు అక్కడ. సో వాళ్ళేమో మళ్ళీ ఇంకా లాస్ట్కి పాపం అదేంటో మధ్యలో లేచి ఆమె సేవకులు ఇప్పించుకున్నట్టుందనమాట. వాళ్ళు మధ్యలో వచ్చి ఏదో జానుబాను వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడదాం అనుకుంది. కానీ వాళ్ళేమో మళ్ళీ తిరిగి సేవకులు సంధ్య బ్రిటోకి ఇచ్చారనమాట కామెడీగా. అప్పుడు పాపం పరువు పోయినట్టు అయింది. సంధ్య కానీ బాగా కవర్ చేసింది అక్కడ. అంటే మేము హ్యాపీగా తీసుకుంటాం అన్నట్లు ఇస్తుంది అనమాట ఎక్స్ప్రెషన్. నాకు అక్కడ కామెడీగా అనిపించింది. అండ్ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకేమో పాపం అడిగారనమాట, మీకు ఎవరు స్వీట్గా అనిపించారు అంటే జాను బాను వాళ్ళు అన్నారు. అండ్ మళ్ళీ మీకు ఎవరు స్వీట్ అనిపించలేదు అంటే సోనియా అని చెప్పి అన్నారు. ఇంకా సోనియా అబ్బా పెద్ద ఇష్యూలా క్రియేట్ చేస్తుందా అని కూడా నార్మల్గా ఆన్సర్ ఇవ్వచ్చు అందరిలాగా, కానీ కొద్దిగా అతిగా ఇస్తున్నట్టు అనిపించింది. అంటే తను అందరితో అట్లే పొగరుగానే మాడుతుంది, కానీ ఇక్కడ మరీ ఓవర్గా కొత్తగా వచ్చిన వాళ్ళతో కొద్దిగా కొంచెం కాటసీగా అయినా నార్మల్గా మాడచ్చు. వాళ్ళు మీరు ఎప్పుడు ఐసోలేట్ అయి ఉంటారు అంటే మీతో మాట్లాడడానికి నేను ఇక్కడ లేను కదా అని చెప్పి గొడవలా చెప్తుంది. దానికి కూడా మీతో టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి రాలేదు నేను అది ఇది అని చెప్పి మళ్ళీ వాళ్ళకి స్టార్స్ పంపించారనమాట. మీరు ఒక్కొక్క కపుల్కి 5, 4, 3, 2 అని స్టార్స్ ఇవ్వాలి. కానీ మిగిలిపోయిన కపుల్స్ కూడా ఉంటారు, 2, 3 ముగ్గురు కపుల్స్ ఉన్నారు మళ్ళీ. సో వాళ్ళు 5 స్టార్ వచ్చి జాను బానుకి ఇచ్చారు, 4 స్టార్ శివ్ పరికి ఇచ్చారు, ఇంకా 3 వచ్చి కళ్యాణ్ వాసంతి, 2 వచ్చి ఇంకెవరబ్బా 2 గుర్తులేదు నాకు, నూకరాజ్ ఆసియాకు ఒకటి ఇచ్చారు. 3 వచ్చి కళ్యాణ్ వాసంతికి, 2 ఏమో బ్రిటో సంధ్యాకి, 1 ఏమో నూకరాజ్ ఆసియాకి. సో ఇవ్వని వాళ్ళందరికీ మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రేమ కూడా అడిగితే అంజలి పవన్ వాళ్ళు, నటరాజ్ వాళ్ళు అండ్ సోనియా సిద్ధు ఈ ముగ్గురు కపుల్స్కి ఇవ్వలేదన్నమాట వాళ్ళు. సో వాళ్ళకి రీజన్ అడిగితే వాళ్ళందరికీ సేమ్ రీజనే చెప్పారు, మేము ఎక్కువ వీళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయాము, ఇంకా అంటే మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవుతే వాళ్ళ గురించి తెలుస్తుందేమో, బట్ ఇప్పుడు వరకు అయితే మాకు ఎక్కువ జస్ట్ అలా మాట్లాడాము, మిగతా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినందుకు వీళ్ళకి ఇస్తున్నాము అన్నారు. బట్ వాళ్ళు ఏదో స్పెండ్ చేశారని ఇస్తున్నారు. అండ్ జాను బాను వాళ్ళు చూసినప్పుడు వీళ్ళిద్దరు గోల్డెన్ కపుల్ ఉన్నారని చెప్పి వాళ్ళు ఇంకా జాను బాను వచ్చిన రోజు నుంచి జాను బాను అంటున్నారు కామెడీగా. సరే అని ఇచ్చారు. ఇంకా అందరు పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు, లైక్ అంజలి పవన్, నటరాజ్ మాస్టర్ వీళ్ళందరూ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. కానీ సిద్ధు సోనియా మాత్రమే పెద్ద ఇష్యూలా క్రియేట్ చేసి దాన్ని అంటే పొగరుగా ఆన్సర్ ఇచ్చిందనమాట. అది అంత అవసరం లేదు అక్కడ అనిపించింది. అవసరం ఉన్న చోట ఏం వాగదా అనమాట పాప, అక్కడ అవసరం లేని పాట దగ్గర మాత్రం తెగ నోరేసుకొని అరిచింది. అంటే ఏదో నేను చాలా పెద్ద సేవేజ్ రిప్లై ఇచ్చా అన్నట్టు బిల్డప్ ఇచ్చింది అక్కడ. అంత పెద్ద రిప్లై కూడా ఏం కదా, పెద్ద పాయింట్ కూడా లేదు. కానీ ఏం చెప్తుంది, మీకు కనెక్షన్ ఉన్న వాళ్ళకే 5 స్టార్ ఇవ్వాలి అనుకుంటే మీరు అలాంటి స్టార్ నాకు వద్దు అని చెప్తుంది. కానీ వాళ్ళు వచ్చింది అప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళు ఎట్లా గేమ్స్ ఆడతారు ఏంటి అని. ఇప్పుడు తర్వాత గేమ్స్ పెట్టినప్పుడు అయితే చూసి ఇవ్వగలరు. సో అదొకటి. అండ్ రూమ్స్ విషయంలో లీస్ట్ 3లో ఉన్న వాళ్ళని డామ్లో పెడతారు కదా. నూకరాజ్ ఏమో దానికి అది కూడా పెద్ద ఇష్యూలా క్రియేట్ చేశాడు ఆయన కూడా. నేను కావాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా యాక్టివిటీ చేసి గెలుచుకోవాలి కదా రూము, నేను రూమ్ తీసుకుంటా వాళ్ళు డామ్లో ఉంటారు అని చెప్పి అన్నాడు. బట్ బాను ఒప్పుకోలేదు. వాళ్ళకి ఆ ప్రివిలేజ్ని యూజ్ చేసుకోవడానికి ఇద్దాము ఛాన్స్, నెక్స్ట్ టైం కావాలంటే వాళ్ళు ఆడి గెలుచుకుంటారు. ఈ వీక్కి మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం కదా లీస్ట్ 3 డామ్లో ఉండాలని చెప్పి. సో ఇంకా అలా ఫిక్స్ అవుదామంటే సరే అని చెప్పి ఇంకా అలా ఫిక్స్ అయిపోయారు. అండ్ ఏం ఫుడ్ వచ్చినా అదంతా వీళ్ళు సేవకులు ఉన్నారు కదా సంధ్య బ్రిటో, సో ఫుడ్ అంతా అందరిని అసెంబుల్ చేసి అందరికీ ఈక్వల్ ఫుడ్ వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పారు.
సో వాళ్ళకి అదొక బాధ్యత అప్పగిచ్చారు. సంధ్య పాపం పెద్ద లేచి మరీ ఏదేదో చెప్పి చివరికేమో అది మీ పర్సనల్ థింగ్స్కి ఒకటే కదరా మేము చేయాల్సింది అంటుంది అక్కడ మాత్రం. కానీ మేము ఏదైనా చెప్పొచ్చా అంటే పాపం పరువు పోయింది అక్కడ సంధ్యది. అనవసరంగా లేచి ఏదో అటెన్షన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ కళ్ళలో పడి చివరికి ఆమెనే తీసుకోవాల్సి వచ్చింది సేవకులుగా. తర్వాత ఈ టాస్క్ స్టార్ట్ చేశారు. ఏంటి సారీ దీనికన్నా ముందు ఒక యాక్టివిటీ పెట్టారు. అదేంటి అండర్స్టాండింగ్ గురించి ఒకటి పెట్టారనమాట. ఒక్కొక్కరు వాళ్ళ పార్ట్నర్ టీషర్ట్ మీద ఏవి మార్చుకోవాలి 2 థింగ్స్ అని రాయాలన్నమాట. సో దాంట్లో అందరూ ఏదో చెప్పారు. కానీ కామన్గా ఎక్కువగా సెల్ఫ్ గ్రోత్ అని ఇంకా ఎక్కువ కామన్గా ఇదే పెట్టారనమాట. ఫైనాన్షియల్గా బాగుండాలని చెప్పి సెల్ఫ్ గ్రోత్ అని ఇవి ఎక్కువ పెట్టారు. అండ్ ఆశ అయితే అండర్స్టాండింగ్ అదేదో రాసింది. ఎక్కువ డిఫరెంట్గా రాయలేదు. ఒకరు చెప్తే ఇంకా అది చూసి అందరూ అవే చెప్పినట్టు ఉందన్నమాట. సో అట్లా అదొక యాక్టివిటీ అయిపోయిన తర్వాత శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చిన తర్వాత 3 స్టేజెస్ గేమ్స్ ఉంటాయి ఈ వీక్. ఒక్కొక్క స్టేజ్లో 100 పాయింట్స్ ఉంటాయి. 100 పాయింట్స్కి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100, తర్వాత వాళ్ళకి 90 అట్లా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తాయి అని చెప్పిందనమాట. సో ఆ టాస్క్లు ఒక్కొక్క స్టేజ్లో ఒకటి ఉంటాయి. ఫస్ట్ టాస్క్ వచ్చి ఫైనాన్స్ గురించి అనమాట, మనీది అన్నట్టు. ఆమె ఏం చెప్పింది, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ 2 ఉంటాయి. ఇప్పుడు డబ్బులు సంపాదించడంలో హార్డ్ వర్క్ చూస్ చేసుకుంటారు లేదా స్మార్ట్ చేసుకుంటారు కదా. సో 2 ఆప్షన్స్ ఇచ్చారు. అంజలి పవన్, జాను బాను అండ్ శివ్ ప్రియాంక వీళ్ళు 3 కపుల్స్ ఒకటి స్మార్ట్ ఎంచుకున్నారు. మిగతా అందరూ ఇది హార్డ్ వర్క్ ఎంచుకున్నారనమాట. హార్డ్ వర్క్ వచ్చి ఎక్కువ ఫిజికల్ గేమ్లో ఉంటుందని అన్నారనమాట. అండ్ స్మార్ట్ వచ్చి ఎక్కువ ఫిజికల్ ఉండదని చెప్పి అన్నారు. సో వాళ్ళందరూ చూస్ చేసుకున్న తర్వాత ఎక్కువ మంది 6 మెంబర్స్ కపుల్స్ ఏమో దీంట్లో ఉన్నారనమాట, ఎక్కువ హార్డ్ వర్క్లో. 3 ఏమో స్మార్ట్ దాంట్లో ఉన్నారు. సో ఫస్ట్ ఏమో హార్డ్ వర్క్ వాళ్ళకి పెట్టారు. అండ్ మానిటర్స్ లెక్క వీళ్ళు 3 కపుల్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని మానిటర్స్ లాగా పెట్టారు. పెడితే వాళ్ళు ఏంటో బ్లాక్స్లో ఇచ్చారనమాట, గోల్డ్, సిల్వర్ అండ్ బ్లాక్ అని. గోల్డ్కి ఏమో 100 పాయింట్స్, ఇంకా సిల్వర్కి 50, అలా బ్లాక్కి 10 అట్లా పెట్టారు. సో ఒక్కొక్కరు ఫస్ట్ మేల్స్ అందరు వెళ్ళి తీసుకోవాలి. అంటే ఎన్ని వీలైతే అన్ని తీసుకోవచ్చు, అంటే ఒకటని కాదు, వాళ్ళ స్ట్రెంత్ని బట్టి ఎన్ని మోయగలిగితే అన్ని తీసుకోవచ్చు అంట బ్లాక్స్. తిరిగి వచ్చి వాళ్ళ పార్ట్నర్ని ట్యాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి. అట్లా ఆడిన తర్వాత వాళ్ళ స్కోర్లు అప్పుడు చెప్పలేదు. మళ్ళీ తర్వాత వీళ్ళ స్మార్ట్ వర్క్ వాళ్ళకి పెట్టారనమాట. పెట్టినప్పుడు దాంట్లో వాళ్ళకేంటి ఫస్ట్ రీడిల్స్ ఇచ్చారు. ఆ రీడిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళేమో వచ్చి అక్కడ అంటే శ్రీముఖి చెక్ చేసి చెప్తుంది అనమాట కరెక్టా కాదా అని. ఈ స్మార్ట్ టాస్క్ బాగా అనిపించింది ఆ హార్డ్ వర్క్ టాస్క్ కన్నా. నాకు చూడ్డానికి అంటే కొద్దిగా బాగా అనిపించింది అండ్ డిఫరెంట్గా కూడా ఉండింది. సో వాళ్ళు తర్వాత కీస్ ఇస్తారు, ఒక్కొక్కరికి 3 కీస్లు. దాంట్లో రెండేమో ఖాళీ లాకర్స్ ఉంటాయి, ఒక దాంట్లో మనీ ఉంటుంది. సో ఆ మనీ తీసుకెళ్ళి వాళ్ళు ఎంచాలి. ఎంచిన తర్వాత ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి విన్నర్ అనమాట. సో ఒకవేళ 3 కరెక్ట్గా చెప్పారనుకోండి, అప్పుడు ఎవరు ఫాస్ట్గా అయిపోగొట్టి ఉంటే టాస్క్ వాళ్ళు విన్నర్స్ అని చెప్పింది. సో ఫస్ట్ రీడిల్స్ అయిపోగొట్టింది శివ్ ప్రియాంక. సో వాళ్ళు వెళ్ళి మనీ తెచ్చుకొని పెట్టుకొని ఎంచుతూ ఉన్నారు. తర్వాత రీడిల్స్ అయిపోగొట్టింది జాను బాను, వాళ్ళు అంతే. నెక్స్ట్ తర్వాత అంజలి పవన్ అనమాట, లాస్ట్ అంజలి పవన్ వాళ్ళు అయిపోగొట్టారు రీడిల్స్. తర్వాత మనీ ఎంచడంలో మాత్రం జాను బాను వాళ్ళు ఫస్ట్ అవ్వగొట్టారు, తర్వాత శివ్ ప్రియాంక, తర్వాత అంజలి అనమాట. కానీ వీళ్ళిద్దరేమో రాంగ్ చెప్పామని ముందే చెప్పేశారనమాట. వీమె ఇంకా అంజలి ఫుల్ రిలాక్స్ అయిపోయి ఇంకా స్లోగా ఎంచుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. ఇంకా ఇందులో ఏమో శివ్ ప్రియాంక నార్మల్ శివ్ ఫుల్ గొడవ పడుతూ ఉంటాడు, ఆమెను తిడుతూ ఉంటాడు ప్రియాంకని. కానీ నిన్న టాస్క్లో అతను తప్పే కాబట్టి కొద్దిగా
తగ్గాడు, లేకపోతే ఇంకెంత పెద్ద రాద్ధాంతం చేసేవాడో, తిట్టి కొట్టినా కొడతాడేమో. ఇంకా జాను బాను దాంట్లో కూడా జాను బాను ఫాస్ట్ త్వరగా చెప్పారు కానీ తప్పు చెప్పారు. సో అందరూ చెప్పేసిన తర్వాత లాస్ట్ రిజల్ట్ ఏంటి అంటే ముగ్గురు తప్పే చెప్పారంట. సో తక్కువ డిఫరెన్స్ ఎవరిది ఉందో వాళ్ళు విన్నర్ అనింది. లైక్ అంటే వాళ్ళు కరెక్ట్ దానికి అండ్ వీళ్ళు చెప్పిన దానికి తక్కువ డిఫరెన్స్ ఎవరు ఉంటే వాళ్ళు విన్నర్. సో అట్లా తక్కువ డిఫరెన్స్ ఉన్నది అంజలి పవన్ వాళ్ళకి. తర్వాత తక్కువ డిఫరెన్స్ ఉన్నది జాను బాను వాళ్ళకి. తర్వాత శివ ప్రియాంక. శివ ఏమో సగం నోట్లన్నీ వదిలేసాడంటారు లెక్క పెట్టకుండా, తప్పుగా లెక్క పెట్టి. అట్లా వాళ్ళకి 3000 పైన చిల్లర వచ్చిందనమాట డిఫరెన్స్గా. పాపం అసలు ఇంకా వాళ్ళు ఏం లెక్క పెట్టారో కనీసం చెక్ కూడా చేసుకోలేదేమో. చెప్పే ముందు ఊరికి తొందర పడుతూ ఉంటారు ఇద్దరు, గాబరా పడుతూ. ఇంకా ఈ జాను బాను కూడా ఫస్ట్ చెప్దాం అనుకున్నారు కానీ కనీసం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి కదా. ఇంకా అంజలి వాళ్ళేమో 400 డిఫరెన్స్ అంట. సో అంజలి వాళ్ళు విన్ అయ్యారు దాంట్లో. సెకండ్ వచ్చి వీళ్ళు అనమాట, జాను బాను వాళ్ళది తక్కువ డిఫరెన్స్ ఉంది. సో అంజలి పవన్ వాళ్ళకి 100 పాయింట్స్, జాను బాను వాళ్ళకి 80, నెక్స్ట్ వీళ్ళకి 60 అనమాట శివ ప్రియాంకకి ఇచ్చారు. సో ఫస్ట్ స్టేజ్లో మాత్రమే ఆ పాయింట్స్, అవేమీ బాండ్ క్రెడిట్స్ కాదని ముందే చెప్పింది. అండ్ తర్వాత హార్డ్ వర్క్ వాళ్ళకి కౌంట్ చేశారు. లీస్ట్లో వచ్చి ఆసియా అండ్ నూకరాజ్, లీస్ట్ ఆసియా నూకరాజ్ కాదు, లీస్ట్ వచ్చి అభిమానిక, అదే కొత్తగా వచ్చిన కపుల్ అభిమానిక ఆమీర్ వాళ్ళు. వాళ్ళ తర్వాత సో ఇంకా అలా ఫస్ట్ అన్నీ చెప్తూ వచ్చారు. లాస్ట్లో సెకండ్ ప్లేస్ వచ్చి నటరాజ్ మాస్టర్ వాళ్ళ కపుల్ అండ్ కళ్యాణ్ వాసంతి వాళ్ళ కపుల్ సెకండ్ వచ్చి, అంటే టై అయింది వాళ్ళకి. ఇంకా ఫస్ట్ వచ్చి నూకరాజ్ ఆసియా అనమాట. సో ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 10 పాయింట్స్ డిఫరెన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ వాళ్ళకి 100 పాయింట్స్, అదే నూకరాజ్ ఆసియా వాళ్ళకి 100, నటరాజ్ అండ్ కళ్యాణ్ వాసంతి వాళ్ళకి 90, అండ్ థర్డ్ కపుల్కి 80 అట్లా ఇస్తూ వచ్చారు. అండ్ సిద్ధు సోనియా వాళ్ళు 4th అనుకుంటా, వాళ్ళకి 70 పాయింట్స్. సో ఇంకా లాస్ట్ అభిమానిక వాళ్ళకి 60. సో అట్లా పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది టాస్క్ అక్కడితో. తర్వాత సెకండ్ స్టేజ్ పెట్టారు, అదేంది పేరెంటింగ్ అంట. ఇది పెద్ద కామెడీగా ఉందన్నమాట ఈ టాస్కే. దీనికన్నా ముందు గొడవలు జరిగాయన్నమాట. శివ ప్రియాంక గొడవ పడ్డారు. దేనికి ఇప్పుడు నా తప్ప ఏమంటే పెద్ద గొడవ చేసేవాడు అన్నట్టు ఫీల్ అయింది పాపం ప్రియాంక. తర్వాత ఆమె తిట్టింది, ఎందుకు అంత తొందర పడతావు, కాలు నొప్పి పెట్టుకొని కూడా ఉరుకుతూ ఉంటావు, నేను చూసుకుంటా అన్నా కదా, అయినా కానీ వెళ్తూ ఉంటావు, ఇప్పుడు తప్పేవాడిది నీవే కదా, నువ్వు తొందర పడినందుకే పాయింట్స్ అన్నీ 3000 తప్పిపోయింది, నాది 100, నీ 3000 పోయి 104 నాది మాత్రమే, నీ 3000 డిఫరెన్స్ వచ్చింది, ఇప్పుడు నీ తప్పే కదా, ఇప్పుడు నుంచైనా అట్లా చేయొద్దు, నేనేం ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు కానీ జస్ట్ చెప్తున్నా అని చెప్పి అది జరిగింది. కానీ అది ఆ గొడవ వాళ్ళు పడుతుంటే ఆసియా అండ్ వసంతి బ్రిటో వీళ్ళందరూ వచ్చి చీప్గా వింటున్నారు. అది నాకు నచ్చలే. అంటే వాళ్ళు పర్సనల్గా ఏదో ఒకవేళ గొడవ పడతారో ఇంకేదైనా మాడుకుంటారో అవి వాళ్ళ పర్సనల్ థింగ్స్ వచ్చి వినడం గలీజ్గా ఉంది. ఇప్పుడు ఆసియా కళ్యాణ్ వసంతి వీళ్ళు గొడవ పడుతున్నప్పుడు వచ్చి వాళ్ళు వినరు కదా, ప్రియాంక శివ కనీసం అట్లీస్ట్ అట్లా గొడవల్లో వెళ్ళి వినడం అలాంటివి చెయ్యరు. వీళ్ళందరూ చీప్గా వెళ్ళి ఏందో ఇమ్మెచ్యూర్ పీపుల్ లాగా చిల్లరగా వెళ్ళి వినడం నవ్వుతూ. నూకరాజ్ ఆశ మరి చిన్నపిల్లలా చేస్తూ ఉంటుంది, ఆమెకు తిక్కలో ఏమో తెలియదు కానీ మరి నూకరాజ్ కరెక్ట్గా చెప్పాడు నీకేం తెలీదు అని పోయి అట్లా వినడం ఏం కరెక్ట్ నాకు అర్థం కాల. ఆమెకు తగినట్టు మళ్ళీ వసంతి అనమాట. ఆ కళ్యాణ్ గొడవ పడుతున్నప్పుడు అట్లే వచ్చి అందరూ వింటున్నారా, వినరు కదా. ఏమైందో వెళ్ళి చీప్గా ఊర్లలో కొంతమంది వింటుంటారు కదా, ఎవడన్నా ఒకటి గొడవ పడితే 10 మంది పోగవుతారు అక్కడ, అట్లా వచ్చి వింటున్నారు చీప్గా అక్కడ. నాకు అసలు నచ్చలే. వాళ్ళ రూమ్ అదేమో డామ్ కూడా కాదు, సపరేట్ వాళ్ళ రూమ్లో వాకలు వేసుకొని ఆడుతున్నది కూడా గొడవ పడుతున్నది కూడా వింటున్నారు చీప్గా. ఈయన నటరాజ్ ఏమో పెద్ద కామెంట్ చేస్తున్నాడు, ఏమంటున్నాడు శివ్ ఆమెను పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు అనమాట. ప్రియాంక అది పని మనిషి కన్నా హీనంగా అట్లేం కాదు అంటే తిడతాడు కానీ మరి నటరాజు వాళ్ళ భార్యను కొట్టా అని చెప్పాడు, కనీసం కొట్టలేదు కదా. అంటే శివ్ ప్రియాంకలో శివ్ పెద్ద రెడ్ ఫ్లాగ్ లాగా అనమాట అతను.
శివప్రియాంక కరెక్ట్ అని చెప్పాను కానీ నటరాజు వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నాడు, అది కామెడీగా ఉంది. మొన్నటి నుంచి ఓ శివప్రియాంక శివప్రియాంక అని పట్టుకున్నాడు, అదేంటో సడన్గా. ముందు బాగానే ఉండేవాళ్ళు కలిసి ఆడడం అదంతా, టీమ్ ఫామ్ అయి ఆడేవాళ్ళు, కానీ సడన్గా వాళ్ళకి పడట్లేదు ఎందుకో. అతను ఏంటో వాళ్ళ పైకి వచ్చి ప్యారడైస్కి వెళ్ళిన తర్వాత ఇతను లీస్ట్ వచ్చేసరికి వాళ్ళ మీద గొడవ పడుతూ ఉన్నాడు అనమాట స్టార్టింగ్ ఈ మధ్య. సో ఇతనేమో వాళ్ళ భార్యని కొట్టినా అంటాడు, అంత గొడవ చేస్తాడు. అది లేదు కానీ వీళ్ళు ఏందో భార్య భర్తలు లవర్స్ గొడవ పడుతుంటే కూడా ఆయన ఏందో పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తారు. అంటే అతను కూడా వేరే అమ్మాయితో తిరిగాను పెళ్ళైన తర్వాత అంటున్నాడు, మళ్ళీ వాళ్ళ భార్యని కొట్టినా అంటున్నాడు. ఇదంతా అది చెప్పుకోడు కానీ మేము ఆదర్శ దంపతులు అన్నట్టు పైకి కటింగ్ ఇస్తూ ఉంటారనమాట నటరాజ్ నీతో. నాకు అది నచ్చలేదు. అండ్ ఆసియా నూకరాజు వీళ్ళది ఒకటి గొడవ ఏంటంటే, అదేంటి ఫస్ట్ ఏమో నూకరాజు ఏదో అతని యాపిల్ పోయిందని అందరిని అడుగుతూ మళ్ళీ ఆసియాను కూడా గట్టిగా అడిగాడు అనమాట. తర్వాత పాలన్నీ తీసుకెళ్ళి సంధ్య బ్రిటో వాళ్ళకి ఇచ్చాడంట వాళ్ళ పాలన్నీ. ఎందుకు ఇతనికి రివర్స్లో వాళ్ళు ఎగ్స్ ఇస్తాము ఏదో ఫ్రూట్స్ ఇస్తామన్నారంట. సో ఇతను పాలని వాళ్ళకి ఇచ్చాడు. ఈమెమో ఆశ వాళ్ళకి ఎందుకు ఇచ్చావని జస్ట్ అడిగింది. ఇతను అదేదో పెద్ద గొడవలాగా పడుతున్నాడు అనమాట, నన్ను అందరి ముందు అట్లా ఎట్లా అడుగుతావు అని. నూకరాజు నార్మల్గా అతను మాత్రం అందరి ముందు తిట్టేది ఆ అమ్మాయిని. అదేంటంటే ఒక కమాండింగ్గా చెప్తాడు, ఏదో హక్కు ఉంది అన్నట్టు తిడుతూ ఉంటాడు, పని మనిషిని చూసినట్టే తిడుతూ ఉంటాడు, తిక్కగా చేస్తాడు. ఆమెను మాత్రం జస్ట్ అడిగింటే ఇంకా అతన్ని ఏం క్వశ్చన్ చేయకూడదంట. అసలు తప్పేముంది, ఆమెకు చెప్పకుండా పాలు ఇచ్చాడు వేరే వాళ్ళకి తీసుకెళ్ళి, అడిగితే తప్పేముంది, దానికి కూడా పెద్ద ఇష్యూలా చేస్తున్నాడు. ఇంకా తర్వాత ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత బయట ఒకడు కూర్చున్నాడు, మళ్ళీ ఆమెనే వచ్చింది తిరిగి. ఫీల్ అయ్యి మళ్ళీ ఆమెనే వచ్చింది, ఆమె తప్పు లేకపోయినా. ఆమె అసలు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ ఆమెనే సారీ చెప్పడానికి వచ్చింది. ఇక్కడ తప్పు ఎవరిది చెప్పు, నీదా నాదా అని చెప్పి, నువ్వు నాతో మాట్లాడొద్దు, నీ తప్పే, యాక్చువల్గా 3 వీక్స్ నుంచి బాగానే ఉన్నావు కానీ 4th వీక్ నుంచి ఓవర్ చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది అంటే. అతను ఏమనుకుంటున్నాడు, జడ్జిలు అందరూ తిట్టారు కదా ఇతన్ని, ఆస్యాన్ని ఎందుకు అట్లా చేస్తావు, నా కూతురు అయి ఉంటే నేను అసలు నీకు ఇచ్చేదాన్ని కాదు అనింది కదా, 10 times ఆలోచించేదాన్ని నీకు ఇవ్వాలంటే అని రాధా గారు అన్నారు కదా. అంటే ఇంకా అప్పటి నుంచి ఇతనికి పడింది అనమాట మైండ్లో, పరువు పోయిందే, ఇప్పుడు ఈ పిల్ల ఏడిస్తే నన్ను అనుకుంటారేమో అన్నట్టు. ఇతనే వెంటబడి ప్రేమించాడు, ఇప్పుడేమో ఇంకా ఆమె ఇంకా ఒప్పుకునేసరికి ఇంకా పని మనిషిని చూసినట్టు చూస్తున్నాడు. నాకు అస్సలు నచ్చలేదు అతని బిహేవియర్. ఈ పిల్ల కూడా ప్రతిసారి వెళ్ళి ఆమెనే మాట్లాడడం అట్లా చేస్తుంటుంది. అసలు నూకరాజుకున్నంత బలుపు ఎవరికి ఉండదేమో అసలు. ప్రధానిగా అమ్మాయిని అంటూనే ఉంటాడు, నీకేం తెలీదు అది ఇది అని. అంటే అంత తెలివి తక్కువ దానిలో ఎందుకు చూస్తున్నాడు ఆ అమ్మాయిని నాకు అర్థం కాల. అంటే వాడికి అంత తెలుసా ఏంటి నాకు అర్థం కాల. అంటే ఆ అమ్మాయికి ఏం తెలియదే వాళ్ళ అమ్మలకి ఇల్లు కట్టిస్తుందంట, అండ్ మనీ సంపాదిస్తుంది, ఇవన్నీ తెలియకుండా ఎవరు చేయడు కదా. అతనికి ఏంటి ఒక ఈగో అనమాట, మేల్ ఈగో పెట్టుకొని ఇంకా ఆ పిల్లను ఒక వేస్ట్ క్యాండిడేట్ అట్లా చూస్తుంటాడు. ఆ పిల్లకి ఏం తెలియదు అన్నట్టు, నువ్వు ఏడిస్తే నాకు తిక్కలు వేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవని ఒక పురుగుని చూసినట్టు, చీడ పురుగుని చూసినట్టు చూస్తూ ఉంటాడు. నాకు అది నచ్చలేదు. సో ఇంకా తర్వాత ఈమె నీతు అందరూ అడుగుతున్నారనమాట ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి. ఇంకా వీడికి కాలిందనమాట. అసలు నూకరాజు నాకు ఫస్ట్ నుంచి నచ్చాడనమాట, వాడి ఫేస్ చూస్తేనే నాకు మెంటల్ వస్తుంది, అంత పొగురుగా ఉంటాడు అసలు. ఆ అమ్మాయిని అట్లా చూడడానికి ఏంటో కారణం నాకు తెలీదు. అసలు ఆ పిల్ల ఎట్లా భరించి ఉంటుంది, ఒకవేళ పెళ్ళి అయిందన్నా భరిస్తుందంటే ఏమో అనుకోవచ్చు. పెళ్ళి కూడా కాలేదు, 8 years నుంచి లివింగ్లో ఉన్నారు. అసలు వాళ్ళది ఏం ట్రూ లవో నాకు అర్థం కాకుంది. అట్లా బిహేవ్ చేస్తున్నా ఆ పిల్ల అట్లే తిట్టినా పడి ఉంటుంది. అది నార్మల్గా పెళ్ళి అంటే పెళ్ళైన తర్వాత ఇంకా ఉంటారు కొద్దిమంది దాన్ని టాలరేట్ చేయరు. కానీ ఈ జనరేషన్లో నార్మల్గా ఇంతకుముందు అయితే టాలరేట్ చేసేవాళ్ళు కదా ఉమెన్. సో ఇంకా పెళ్ళి కాకముందు టాలరేట్ చేస్తున్నారంటే ఇంకా అట్లాంటి వాళ్ళకి దండం పెట్టాలి. ఆ పిల్లని చూస్తే నాకు జాలి పడాలనో లేకపోతే నవ్వాలనో అవన్నీ చూస్తే నాకు ఏం అర్థం కాకుంది. అసలు ఎట్లా భరిస్తుందో వాడు ఈ మైండ్ సెట్తో ఎట్లా బతుకుతున్నాడో. ఆ పిల్ల వానితో బయట ఇక్కడన్నా కనీసం ఇంతమంది ఉన్నారు, కెమెరాలు ఉన్నాయని చెప్పి కొంచెం తగ్గుతున్నాడు. అంటే అందరూ అంటారు మొహం మీద అని చెప్పి. అక్కడ ఇంకా ఇంట్లో ఎట్లా చేస్తాడో, ఇద్దరు ఉన్నప్పుడు ఆమెను అసలు చంపేస్తాడేమో ఆ పిల్లని. అసలు దండం. అట్లాంటి వాళ్ళని
అస్సలు టాలరేట్ చేయకూడదు. వాళ్ళ పేరెంట్స్కి బుద్ధి ఉండాలి ఫస్ట్. అసలు ఎట్లా ఒప్పుకున్నారో నాకు అర్థం కాకుంది పెళ్ళికి. ఈ పిల్లకి అసలు బుద్ధి లేదు అసలు ఆసియాకి అట్లాంటివంతా ఉండడానికి. వాడు అసలు ఇంకా ఇట్లాంటి ఈ జనరేషన్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నాడంటే గ్రేట్. ఇంకా వాడి గురించి ఎంత తక్కువ మాడితే అంత తక్కువ మాడితే అంత మేలు అనమాట. ఇంకా వదిలేస్తున్న వాడి చెత్త టాపిక్. వాడంతే ఆ శివ్ ప్రియాంక వాడి తప్పున్నా ఆమెనే తిడుతూ ఉంటాడు వాడు శివ్ అయితే. వాడి తప్పు ఇప్పుడు నటరాజు వాళ్ళ భార్యను కొట్టినా అంటాడు. ఇంకా హరిత ఆయన వాళ్ళ భార్యను కొట్టినా అంటాడు. ఇంకా వేరే అమ్మాయిని పెళ్ళైన తర్వాత కూడా వేరే అమ్మాయిలతో తిరుగుతున్నారని తెలిసి కూడా వాళ్ళు అసలు ఎట్లా ఉండగలుగుతున్నారో వాళ్ళ హస్బెండ్తో నాకు అసలు అర్థం కావట్లా. అండ్ ఇంతమంది ముందు తిడుతున్నాడు, టెలివిజన్లో షోస్ అని తెలిసినా తిడుతున్నాడని ఆ శివ్ ప్రియాంక వాళ్ళు ఎట్లా కలిసి ఉన్నారో, ఈ నూకరాస్ వాళ్ళు ఎట్లా కలిసి ఉన్నారో అసలు ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళు షోకి పిలిచినారు కదా వాళ్ళని అనాలి. ఫస్ట్ వీళ్ళని ఎలిమినేట్ చేయాలి ఇక్కడ నుంచి. అండ్ అట్లాంటి మళ్ళీ చూసారా ఎక్కువ మంది లివింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పెళ్ళి మాత్రం చేసుకోరంట కానీ గొడవ పడడం, తిరగడం, ఇట్లా షోలకు రావడం ఇది మాత్రం జరుగుతుంది. దట్టు తెలుగు కల్చర్లో ఇట్లాంటిది లేనే లేదు. ఈ మధ్య చేస్తున్నారు ఇట్లా. మరి మళ్ళీ అది గొప్ప విషయంలో చెప్తున్నాడు సిద్ధు సోనియా వాళ్ళది. అది గొప్ప విషయంలో చెప్తారు లివింగ్లో ఉన్నది. అదేంటి ఎవరో అడిగితే బ్రిటో సంధ్య ఏదో అడిగితే ఏం చెప్తున్నారు, మీది 4 years మేము 7 years రిలేషన్షిప్, మాది 7 years లివింగ్లో ఉన్నామని గొప్ప చెప్తున్నారు. అట్లీస్ట్ బ్రిటో సంధ్య ప్రేమించుకున్నాక పెళ్ళన్నా చేసుకున్నారు. వీళ్ళు అసలు పెళ్ళి చేసుకుంటారో ఇంక ఇట్లే ఉంటారో విడిపోతారో వాళ్ళకే తెలియాలి. ఏందో ట్రైలర్ అండ్ ఎర్రర్ అంటారు కదా, అలా ట్రైల్ చేస్తున్నారేమో పెళ్ళి చేసుకోకుండా. లివింగ్లో ఉండొచ్చు ఒకవేళ వాళ్ళ చాయిస్ కానీ 7 years ఉంటారా? అది ఎంత కామెడీగా ఉంది. 7-8 years అంటే యాసే నూకరాజు ఇంత అతి మాడుతున్నాడు. 8 years నుంచి లివింగ్లో ఉన్నాడంట. మళ్ళీ ఆడికైనా సిగ్గు లేదు, ఆ పాపకి అసలుకే సిగ్గు లేదు. అసలు అసలు షోలో వాళ్ళ జడ్జిల కన్నా ఎట్లా వాడిని చూడగలుగుతున్నారో కానీ వాడిని చూస్తేనే చెంప పట్టి కొట్టాలనిపిస్తుంది. అంత చీప్ బిహేవియర్ వాడిది, అంత యారోగెన్స్, అంత మిగతా వాళ్ళందరి దగ్గర చెంచాలా ఉంటాడు యాక్టింగ్ చేస్తూ. ఆ దగ్గర వచ్చేసరికి నోరులేస్తుంది, చేయలేస్తుంది వాడికి. ఎందుకు అంత బల్పు మరి, ఏం చూసుకోను. మళ్ళీ వాడు చెప్తాడు నేను అందగాన్ని కాదు, నేనేమి నా దగ్గర డబ్బు లేదు, నా ఆస్తులు లేవు, అయినా నాలో ఆశ ఏం చూసింది, నాతో ఎందుకు ఉంది. ఈ బల్బుని తట్టుకుని ఫస్ట్ ఆ పిల్ల ఎట్లుందో ఆ పిల్లకి దండం పెట్టాలి. ఇంకా ఆ పిల్లకి వాళ్ళ గురించి ఎంత తక్కువ పడితే అంత మంచిది. కానీ టైం అంతా బొక్క పడుతుంది వల్ల. వాళ్ళ టాపిక్ వదిలేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. అదే ఇంకా సెకండ్ స్టేజ్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ అంత కామెడీ టాస్క్ ఎక్కడ చూడలేదండి. పేరెంటింగ్ టాస్క్ అంట. బొమ్మను పట్టుకొని అది రియల్ బేబీలా ఫీల్ అయ్యి వాళ్ళు టాస్క్ చేయాలంట. ఏంది ఫస్ట్ వాళ్ళకి బేబీకి బట్టలు వేయాలంట. అక్కడ ఉన్నోళ్ళు యాక్టింగ్ చూడాలి, ఎంత కామెడీగా ఉందంటే టూ మచ్ అనమాట. బేబీనే చూసినట్టు అనిపిస్తుంది మాకు అంట. అసలు ఎట్లా అనిపిస్తుంది బొమ్మను చూసి బేబీ అనిపించేది ఏందో. టూ మచ్ ఓవర్ యాక్షన్ లాగా డ్రామా లాగా ఉంది. ఇంకా సంధ్య అయితే ఎంత ఓవర్ చేస్తుంది ఆ అమ్మాయి కానీ ఓవర్ చేయడము. ఇంకా పవన్ అయితే ఇంకా అంజలి పవన్ వాళ్ళ హస్బెండ్, అతనికి అయితే ఇంకా వాళ్ళ బాబు గుర్తొచ్చాడంట. టూ మచ్ అంటే గుర్తు రావచ్చు చిన్న బేబీ ఉన్నాడు కాబట్టి. మిగతా వాళ్ళు అట్లా అంత ఫీల్ ఎందుకైతుందో నాకు అర్థం కాలే. వాళ్ళకంటే అంజలి పవన్ వాళ్ళకి అండ్ నటరాజ్ నీతు వాళ్ళకి బేబీస్ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు ఎమోషనల్ అవుతున్నా అంటే ఏమనుకోవచ్చు. ప్రతోడు ఓవర్ యాక్షన్ చేయడమే. అయి అంట చిన్నపిల్లలు ఉన్నట్టు ఆ బొమ్మను అంత ఓవర్ చేయడం, చిన్నగా ఇట్లా పట్టుకోవడం. అసలు ఫౌల్ అంట. ఏందో బేబీ తలకే సొట్టపోతే ఫౌల్ అని చెప్పడం. అసలు ఆ గేమ్ని ఎవరు తయారు చేశాడో. అంటే కొంతమంది ఏమో టైమర్ చూసుకుంటున్నారు, కొంతమంది మేము లవ్ ఎక్కువ చూపిస్తున్నాం, లవ్ మాకు ఇంపార్టెంట్. టూ మచ్గా అనిపించింది అసలు ఆ క్రింజ్ టాస్క్. అసలు హాఫ్ టాస్క్ ఈరోజు నైట్ 10కి వస్తుంది అండ్ మిగతాది రేపు వస్తుంది. అండ్ ఇంకో థర్డ్ స్టేజ్ టాస్క్ ఏంది, అది క్లీనింగ్ది పెట్టారనమాట థర్డ్ స్టేజ్లో. మీకు ప్రోమోలో చూసి ఉండొచ్చు. అదేంది అంట్లు తోమడము, బట్టలు ఉతకడము, బురద అంతా క్లీన్ చేయడము, కసు కొట్టడం, ఇవన్నీ పెట్టారనమాట. థర్డ్ టాస్క్ కన్నా పర్లేదు, ఫస్ట్ టాస్క్ కన్నా పర్లేదు. సెకండ్ టాస్క్ ఏందో పేరెంటింగ్ టాస్క్. అది ఎవడు తయారు చేస్తాడో వాడికి దండం అయ్యా. అంటే టాస్క్ అంటే కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. అక్కడ వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అవన్నీ చూస్తే క్రింజ్గా అనిపిస్తుంది.
కనీసం కొంచెం కామెడీగానే చేయాలి. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టుంది, క్రింజ్గా ఉంది. వాళ్ళు చేసిన టాస్క్ ఏమో కానీ అక్కడ పర్ఫామ్ చేస్తున్న వీళ్ళని చూస్తే ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఇంకా నాకైతే ఆ టాస్క్ అసలు నచ్చలేదు. అంటే హాట్‌స్టార్‌లో ముందే వస్తుంది కదా, సో ఆల్రెడీ చూసేసామన్నమాట ఈరోజు జరిగే అది ఎపిసోడ్. ఇంకా మీరు చూడాలి. ఇంకా మీరు చూసి డిసైడ్ అవ్వండి మీకు టాస్క్ ఎలా అనిపించిందో ఈ వీక్వి. అండ్ తర్వాత ఇంకొక స్టేజ్ ఆఫ్ టాస్క్లో యోగాది పెట్టారనమాట. ఆ యోగాది అయితే అది ఎంత సుత్తిలా ఉందంటే ఆ టాస్క్ ఆసనాలు వేసేదన్నమాట. ఇట్లా ఏమంటారు, కపుల్స్గా ఆసనాలు వేసేది. ఆ ఆసనాలు వేసే టాస్క్లో 3 స్టేజ్లు అన్నారు కానీ అన్ని టాస్క్లు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కాల. అండ్ ఈ టాస్క్ యాక్చువల్లీ ఈ బేబీ టాస్క్ ఏదో పేరెంటింగ్ టాస్క్ అని చెప్పా కదా, దానికి ముందే జరిగింది. నేను మర్చిపోయి ఫస్ట్ ఇది చెప్పేశాను, బేబీ పేరెంటింగ్ టాస్క్. ఎందుకంటే అది క్రింజ్గా అనిపించింది కాబట్టి ఫస్ట్ గుర్తొచ్చి అది చెప్పేశాను. సో అదే ఆ యోగా టాస్క్ జరిగింది సెకండ్ది. అదేంటంటే ఇద్దరు కపుల్స్ని యోగాసనాలు ఇచ్చారు. కొన్ని ఈజీగా ఉన్నాయి, కొన్ని కష్టంగా ఉన్నాయి. అట్లా 10 ఆసనాలు ఇచ్చారు. అండ్ జడ్జిలుగా ఇద్దరు యోగా ట్రైనర్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్, వాళ్ళిద్దరిని పిలిచారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని. సో వాళ్ళు అందరినీ చెక్ చేసి చెప్పారనమాట. ఇక్కడేమో కళ్యాణ్ వాసంతి ఫుల్ గొడవ. చూసారా, ఫస్ట్ వీక్ అంతా, ఫస్ట్ 2-3 వీక్స్ అందరూ మంచిగానే ఉన్నారు. మేమందరం ఆదర్శ దంపతులం, మా తర్వాతనే లవ్లో ఎవరన్నా అన్నట్టు కటింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మొత్తం అందరి బుద్ధి బయటపడుతుంది 2 వీక్స్ 1 వీక్ నుండి. అంత యాక్టింగ్ అని ఎట్లా గొడవ పడుతున్నారంటే ఒక్కొక్కడు అసలు. ఇక్కడేమో వసంతి యాక్చువల్గా బాగానే వేసింది ఆసనాలు, కానీ ఒక దగ్గర స్ట్రైట్ ఉండాల్సింది కూడా కొద్దిగా వంగిందంట. జస్ట్ ఇట్లా కర్వ్ లాగా ఇస్తే అది కరెక్టే కదా అని చెప్పి ఆమె అంటుంది. అట్లెందుకు పెట్టినావు, దమ్ము ఉంటే సరిగ్గా ఆడి చూపియ్యి, గొడవ పడ్డం కాదు. యాక్చువల్గా వాడి వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది కళ్యాణ్ది, కానీ వాడేమో వసంతి నువ్వు నీ వాయిస్ వినిపిస్తుంది, అందరు ఎవరు గొడవ పడట్లే, నువ్వు తప్ప, దమ్ముంటే ఆడి చూపి అది ఇది అని చెప్పి గొడవ పడుతున్నారు. కానీ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఏదో ఆదర్శ దంపతుల్లో వెళ్ళి శివ ప్రియాంక వాళ్ళ గొడవ వింటున్నారు చూడండి, అది కామెడీ అనమాట. మేము ఎప్పుడు గొడవ పడము, మేము ఆదర్శ దంపతులం అన్నట్టు ఆసియా నూకరాజు వాళ్ళు, కళ్యాణ్ వసంతి వాళ్ళు వెళ్ళి పెద్ద ఏదో వాళ్ళ గొడవ విని నవ్వుతూ పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ ఇమ్మెచ్యూర్గా. చిన్నపిల్లల ఏంటి అసలు, వేరే వాళ్ళ పర్సనల్ స్పేస్లో వెళ్ళి వినడం ఏంటో నాకు అర్థం కాలే. ఇంకా సో అదనమాట ఈ వీక్ టాస్క్లు. బాయ్.